అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాతో పాటు ఈ కథ వినడానికొచ్చేసిన నా చిట్టి నేస్తాలకు, కుటుంబ సభ్యులకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, ఎంతో రద్దీగా ఉండే ఒక గ్రామం. అదొక చాలా స్పెషల్ డే అన్నమాట. అక్కడ జరిగిన ఒక అందమైన సంఘటన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా. యేసయ్యకు పిల్లలంటే ఎంత ఇష్టమో, ఆయన ప్రేమ ఎలాంటిదో చెప్పే ఒక అద్భుతమైన పాఠం. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ కథేంటో చూద్దామా? మనం చెప్పుకోబోయే ఈ అందమైన కథ వెనుకున్న అసలైన రహస్యం ఒకే ఒక్క అద్భుతమైన వాక్యంలో దాగి ఉంది. అదేంటంటే, మత్తయి సువార్త 19:14లో చెప్పబడినట్లు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోకరాజ్యము ఇట్టివారిదే. వినడానికి ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఈ మాటలు. ఎంతో ప్రేమతో నిండిన ఈ మాటలు అసలు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పాల్సొచ్చింది, ఆ రోజు అసలేం జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి వెనక్కెళ్ళి చూద్దాం. అసలు ఆ రోజు ఏమైందంటే, అది చాలా అంటే చాలా బిజీగా ఉన్న రోజు. యేసయ్య ఒక గ్రామంలో ప్రజలందరికీ దేవుని మంచి మాటలు చెబుతున్నారు. ఆయన మాటలు వినడానికి, ఆయన చేసే అద్భుతాలు కళ్ళారా చూడటానికి ఏకంగా వందలాది మంది అక్కడికొచ్చేశారు. ఎక్కడ చూసినా జనమే జనం, అస్సలు ఖాళీ లేదు. సరిగ్గా అదే సమయంలో ఆ పెద్ద గుంపులోకి కొందరు తల్లులు తమ చిన్నపిల్లలను, పసికందులను ఎత్తుకొని అటుగా వచ్చారు. అంత రద్దీలో ఆ తోపులాటలో వాళ్ళు ఎందుకొచ్చారో తెలుసా? ఆ తల్లుల మనస్సులో ఒకటే ఒక గొప్ప ఆశ. యేసయ్య మా పిల్లల తలమీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళు దీవించబడతారు అన్నది వాళ్ల ప్రగాఢమైన నమ్మకం. అందుకే తమ పసిపిల్లలను గుండెలకేసుకుని ఆ పెద్ద గుంపులో గోలగోలగా ఉన్న ఆ వాతావరణంలో ఎలాగైనా సరే యేసయ్య దగ్గరికి చేరుకోవాలని ఎంతో కష్టపడుతూ అడుగులు ముందుకు వేశారు. తమ పిల్లలకు యేసయ్య ఆశీర్వాదం దొరకాలి, అంతే, అంతకుమించి వాళ్ళకింకేమీ వద్దు. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపు.